ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్లో బోనాల జాతర షురూ అవుతుంది. ఇప్పుడు మొదటి వారం గోల్కొండలో జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. గోల్కొండ పరిసరాల్లో ఎక్కడ చూసినా మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకొని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు 300కు పైగా ఉన్న మెట్లను ఎక్కి అమ్మవారికి సమర్పిస్తున్నారు బోనాల్ని. ఇప్పుడు ప్రస్తుతం గోల్కొండలో అయితే ఒక కోలాహల వాతావరణం నెలకొంది. ఆషాఢ మాస వైబ్స్ ఒక రేంజ్ లో ఉన్నాయనే చెప్పాలి. గోల్కొండలో మనం చూడొచ్చు, గోల్కొండ పరిసర ప్రాంతాల్లో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని స్వయంగా బోనాలని ఇక్కడికే తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. కొంతమంది ఇక్కడే బోనాల్ని కూడా ప్రిపేర్ చేస్తున్నారు. బోనం అంటే ముందుగా మనం చెప్పుకోవాలి భోజనం. అమ్మవారికి ఈ బోనాన్ని భోజనంగా సమర్పిస్తారు. భోజనం అనేది అమ్మవారిని ఒక ఆడపడుచును ఇంటికి పిలిచి కడుపు నిండా ఎలా అయితే భోజనం పెడతారో ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ బోనాన్ని భోజనంగా సమర్పిస్తారు. మనం చూడొచ్చు, 2 కుండల్లో కొంతమంది పసుపుతో అన్నం పెడతారు, కొంతమంది పరమాన్నం పెడతారు, కొంతమంది ఆకుకూరతో అన్నం పెడతారు. ఇలా రకరకాలుగా వారు ఎలాంటి మొక్కులు పెట్టుకున్నారో ఆ మొక్కుల్ని పెట్టి అమ్మవారికి పెట్టడం మనం చూసినట్లయితే పసుపు, కుంకుమ, పూలు, వేపాకులు పైన గండ దీపంతో అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బోనాల్ని సమర్పిస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, బోనాన్ని చాలా అందంగా అలంకరించారు. మనం వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ముందుగా మీకు ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. నమస్తే అండి, థ్యాంక్ యూ. బోనం చాలా చక్కగా చేశారు, 2 బోనాలు. మీ సాంప్రదాయం ప్రకారం మీరు అమ్మవారికి ఏం సమర్పిస్తున్నారు ఈరోజు? మేము కుండలో పసుపు బియ్యం అన్నం అంది ఆకుకూరతో సమర్పిస్తాము. అంటే ఇక్కడే తయారు చేశారు కదా మీరు ఇంత అందంగా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది లంగరోజ్. సో ప్రతి సంవత్సరం మీరు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారా? అంటే అమ్మవారి కృప ఎలా ఉంటుంది? గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారు అంటేనే చాలా ప్రీతిగా కొలుస్తారు, ముఖ్యంగా మన మహిళలు. మీరేం చెప్తారు అమ్మవారి మహిమ గురించి? మాకు ఇక్కడ ఏది అనుకున్నది జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ మేము చేస్తాము. యాక్చువల్గా ఫస్ట్ బోనం నజర్ బోనం, పటేలమ్మ నజర్ బోనం అని మేమే చేస్తాము, కాసాల ఫ్యామిలీ వాళ్ళు. అది అయినాక ఎవ్రీ థర్స్డే అది అయిపోయాక నెక్స్ట్ వచ్చే సండే రోజు మేము బోనం చేస్తాం, మా ఇంటి బోనం. చూసాం కదా మనం అమ్మవారికి బోనాలు ఎంత చక్కగా ఈ కుటుంబం సమర్పిస్తుందో. అంటే భోజనాన్ని ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఆకుకూరతో అమ్మవారికి భోజనాన్ని సమర్పించారు. ఇప్పుడు వీరు ఇక్కడ నుంచి 300కు పైగా మెట్ల పైన అమ్మవారు కొలువు తీరున్నారు. మహంకాళి జగదాంబిక అమ్మవారికి వీళ్ళు ఈ బోనాన్ని సమర్పించేందుకు వెళ్తున్నారు. మనం చూడొచ్చు, అంటే ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. అంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో అద్దం పడుతుంది బోనాలంటే. అంటే తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి బోనాల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించింది ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా ఇంకా ఈ బోనాలు అనేది దేశవ్యాప్తంగా విస్తరించింది. మనం చూడొచ్చు, దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ బోనాల్ని నిర్వహిస్తున్నారు. అంటే ఈ భోజనాన్ని అమ్మవారికి సమర్పించడం అనేది ఒక ఆనవాయితీ. అంటే వర్షాలు పడే సమయం ఆషాఢ మాసం అంటే గతంలో వర్షాలు ఎక్కువగా ఉండేవంటే ఈసారి మనకు వర్షాలు పెద్దగా లేవు. అంటే వర్షాలు కూడా పడాలి తల్లి, వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలి అంటూ కూడా పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అంటే మీరు ఈ దీపాన్ని వెలిగిస్తున్నారు అంటే ఇక్కడ నుంచి చాలా పైకి వెళ్ళాలి కదమ్మా. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇంత పైకి మెట్ల మీద వెళ్ళి సమర్పిస్తున్నారు? లాస్ట్ 5 years నుంచి అండి. సో మనం చూస్తున్నాం కదా, లాస్ట్ 5 years నుంచి అమ్మవారికి ఇలాగే బోనాల్ని సమర్పిస్తుంది ఈ కుటుంబం. ఇది ప్రస్తుతం గోల్కొండ బోనాల దగ్గర ఉన్న పరిస్థితి. ఒక్కొక్కరు కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా అమ్మవారికి బోనం వండి ఆ బోనాన్ని ఎంతో అందంగా పసుపు కుంకుమతో అలంకరించి వేపాకులు పెట్టి, కొంతమంది ఆకుకూర అన్నం పెట్టడం, కొంతమంది పరమాన్నం పెట్టడం, కొంతమంది పసుపన్నం పెట్టడం, బెల్లం శాఖతో, కొంతమంది ఒడిబియ్యంతో కూడా అమ్మవారి మెట్లు ఎక్కి అమ్మవారికి సమర్పిస్తున్న పరిస్థితి ప్రస్తుతం గోల్కొండ మహంకాళి ఆలయం దగ్గర నెలకొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ధనుంజయ్తో సుమా, గోల్కొండ బోనాలు. కొంచెం పైకి ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్లో బోనాల సందడి కనిపిస్తుంది. మొదటి వారం గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సందడి షురూ అయింది. బోనం అంటే ప్రతి మహిళ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బోనాల్ని చేశారు. ఉదయం లేవగానే బోనాల్ని ఎంతో అందంగా అలంకరించి
పసుపన్నం, బెల్లమన్నం, పరమాన్నం ఇలా రకరకాలుగా ఆకుకూరతో అన్న అమ్మవారికి భోజనాన్ని సమర్పిస్తారు. బోనం అంటే భోజనం. అమ్మవారిని ఈ ఆషాఢ మాసంలో ఓకేనా, ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్లో బోనాల సందడి షురూ అవుతుంది. ఈరోజు మొదటి వారం మహంకాళి ఆలయం, జగదాంబ మహంకాళి ఆలయం గోల్కొండలో బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. బోనం అంటే భోజనం. ఇక్కడ చూడొచ్చు 2 బోనాల్ని భక్తులు రెడీ చేశారు. కాసేపట్లో జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. బోనం అంటే భోజనం. అంటే అమ్మవారిని ఆడపడుచుగా వాళ్ళ ఇంటికి ఆహ్వానించి కొంతమంది ఆకుకూరతో అన్నం, పరమాన్నం, పసుపన్నం ఇలా అమ్మవారికి శాఖను కూడా సమర్పిస్తారు. ఈ శాఖలో బెల్లం శాఖను అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. సో అమ్మవారిని ఆడపడుచుగా వాళ్ళ ఇంటికి ఆహ్వానించి ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. అంటే అమ్మవారికి భోజనం పెడతారు. అంటే వర్షాలు పడి గతంలో అంటువ్యాధులు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ బోనాల్ని చేసి అమ్మ ఆ అంటువ్యాధుల నుంచి మమ్మల్ని రక్షించు తల్లి అని కూడా గతంలో అమ్మవారిని వేడుకునేవారు. ఈసారి పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే వర్షాలు కూడా రాకపోవడంతో కూడా అమ్మవారి ఇప్పుడు వర్షాలు కురిపించేలాగా చూడు తల్లి, సమృద్ధిగా వర్షాలు పండాలి, పాడి పశువులు సమృద్ధిగా ఉండాలంటూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క భక్తులు కూడా మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి ఉంది. మనం ఒక్కసారి ఈ బోనాన్ని చూసినట్లయితే పసుపు కుంకుమతో ఈ బోనాన్ని చేశారు, పువ్వులతో అలంకరించారు. వేప కొమ్మల్ని కూడా ఈ బోనానికి ఎంతో అందంగా పెట్టి పైన గండ దీపాన్ని కూడా వెలిగించారు. అంటే గోల్కొండ జగదాంబిక మహంకాళి ఆలయంలో 300కు పైగా మెట్లుంటాయి. ఈ మెట్లన్నింటినీ ఎక్కి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పైన మనకు జగదాంబిక అమ్మవారు, పక్కనే మహంకాళి అమ్మవారు, 2 అమ్మవార్లు ఉంటారు. చెరొక అమ్మవారికి చెరొక బోనంగా భక్తులైతే సమర్పిస్తున్నారు. అంటే ఆషాఢం అనగానే ఒక తెలంగాణలో ఒక వైబ్ ఉంటుంది. హైదరాబాద్లో మాత్రమే ఈ ఆషాఢంలో బోనాలను నిర్వహిస్తుంటారు. శ్రావణ మాసంలో మిగతా జిల్లాల్లో నిర్వహిస్తుంటారు. ఆషాఢ మాస బోనాలంటే ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మనం చూస్తున్న గోల్కొండ పరిసరాలు మొత్తం మహిళలతో, చిన్నపిల్లలతో, కుటుంబ సభ్యులతో ఒక వైబ్లో కనిపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇది ప్రస్తుతం గోల్కొండలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ధనుంజయ్తో సుమ, గోల్కొండ బోనాలు.